లిక్కర్ స్కామ్లో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది అక్రమ అరెస్టులు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు ఫస్ట్ డే 1 జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చాక ఆయన ఫస్ట్ దొరికిందే లిక్కర్ స్కామ్. ఎలా అంటే డబ్బులు ఇస్తే కానీ లిక్కర్ అమ్మలేని పొజిషన్. చాలామంది తాగేసి చేసేసి మైండ్ అంతా పాడు చేసుకొని ఇంట్లో న్యూసెన్స్ చేయడము, అలాగ దొల్లి చనిపోవడము, కిడ్నీలు పాడైపోయి చాలా బాధలు పడ్డారు. గత ప్రభుత్వంలోనే లిక్కర్ని బ్రాండ్ చేస్తామన్నారు. అసలు లిక్కర్ మద్యం అమ్మనివ్వకుండా చేస్తామన్నారు. కానీ కల్తీ లిక్కర్ అమ్మి చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడం అయింది. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది అక్రమ అరెస్ట్ ఏం కాదు. దానిపై గవర్నమెంట్ అంటే వాడు ఎవరైనా తప్పు చేసినట్టు ఎంత పెద్దోడని సరే తప్పు వదిలిపెట్టరు. యంగర్ జనరేషన్ పిల్లలు కూడా ఈ లిక్కర్ తాగి దానికి గురయ్యి డ్రగ్స్ దీంట్లోకి చాలా ఎఫెక్టివ్గా వెళ్ళి పోయిన 5 ఏళ్లలో మనం గడిచిన కాలంలో చూసాం. మనకి తెలిసినవి కొన్ని చావులే, ఇంకా తెలియనివి చాలా చావులు ఉన్నాయి. చాలామంది ఏడుపులు కూడా ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది అక్రమ అరెస్టులు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారండి? దీన్ని అయితే అసలు మేము స్వాగతించమండి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది అయితే జరిగింది. అది ప్రజలందరికీ తెలిసిన విషయం, అది పబ్లిక్గా తెలిసిన విషయం. ఇది మసిపూసి మారేడుకాయలు చేయాల్సిన పని అయితే ఎవరికీ లేదు. ఎందుకంటే ప్రజలేం నిద్రపోవటం లేదు. ప్రతిదీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతిదీ తెలుసుకుంటున్నారు. పల్లెల్లో వరకు ప్రతి స్కామ్ గురించి, ప్రతి దాని గురించి అవగాహన అయితే ప్రజల్లోకి వెళ్ళింది. ఇదైతే అబద్ధాలు అని ఏ ప్రభుత్వం కప్పిపుచ్చడానికి ఏమీ లేదు. మాజీ ప్రభుత్వం అయితే కప్పిపుచ్చడానికి ఏమీ లేదు. ఇది పబ్లిక్ గా జరిగింది, ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మన కళ్ళ ముందే చాలా మంది లిక్కర్ స్కామ్ వల్ల లివర్ క్యాన్సర్స్ అవి వచ్చి లివర్ ఫెయిల్యూర్లు అయ్యి చాలా మంది మధ్యతరగతి కుటుంబీకులు చాలా బాధపడ్డారు, చనిపోవడం కూడా జరిగింది. ఇంకా చెప్పాలంటే యంగర్ జనరేషన్ పిల్లలు కూడా ఈ లిక్కర్ తాగి దానికి గురయ్యి డ్రగ్స్ దీంట్లోకి చాలా ఎఫెక్టివ్ గా వెళ్ళి పోయిన 5 ఏళ్లలో మనం గడిచిన కాలంలో చూసాం. చాలా మనకి తెలిసినవి కొన్ని చావులే, ఇంకా తెలియనివి చాలా చావులు ఉన్నాయి. చాలా మంది ఏడుపులు కూడా ఉన్నాయి. ఇదైతే మాత్రం అబద్ధం అయితే కాదండి. ఇది చాలా మంది ప్రజలకు తెలుసు, కానీ బయటకు చెప్పలేరు అంతే. లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇవన్నీ జరిగాయి. అవి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆయన హస్తం కూడా ఉంది చాలా వరకు. చాలా మంది దీనికోసం ఎఫెక్ట్ అయింది. ఈ మధ్యతరగతి కుటుంబీకులు మాత్రమే ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా తప్పుడు పనులు చేస్తే ముందు ఎఫెక్ట్ అయ్యేది మధ్యతరగతి కుటుంబీకులు, బిలో పవర్టీ లెవెల్ ఉన్న వాళ్ళే. చాలా మంది మగవాళ్ళు చనిపోవడం కూడా జరిగింది ఈ మద్యానికి బానిసలయ్యి. ఆ టైంలో డ్రగ్స్ కూడా బాగా ఇదయ్యాయని కూడా తెలుసు. దీన్నైతే మరి ప్రజలు ఖండిస్తున్నారని చెప్పాలి. లిక్కర్ స్కామ్లో ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు అరెస్ట్ అవుతూ ఉన్నారు. దీన్ని అక్రమ అరెస్టులు చేశారని చెప్పేసి. అక్రమం అనేది అంటే అది తప్పే. అది అసలు తప్పు జరిగింది. ఆ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్లో ఎంతమంది చనిపోయారో తెలుసు. ఎంత సొమ్ము వీటి మీదే సంపాదించి గవర్నమెంట్ డబ్బు వస్తుంది, దీని మీదే మనం పడాలి ఎలాగైనా అనేసి జగన్ ఒక ఇది అనేసి అందరికీ తెలుసు. కానీ చాలా జనాల్ని, పేదోళ్ళని, అలాంటి వాళ్ళని చాలామంది అన్యాయంగా చనిపోయారు. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా కూలిపోయారు, పిల్లలు అనాథలు అయిపోయారు. అవన్నీ తెలుసు అందరికీ. ఈ రోజు అలాంటి వాళ్ళకి శిక్ష పడేయడం అనేది పెద్ద ఘనకరం కాదు. అది తప్పు జరిగింది కాబట్టి ఈరోజు అందరూ బయటకు వచ్చారు. కాబట్టి ఇంకా శిక్షలు పడాలనేసి చూస్తున్నా. అంత స్కామ్తో అంత డబ్బు తిన్నారు అని అంటే ముందు జగన్కి వేయాలి శిక్ష అనేది. జగన్కి పడాలి, వీళ్ళకి కాదు. జగన్కి పడాలి. జగన్కి పడితేనే అప్పుడు మిగతా వాళ్ళందరికీ ఇంకా బయటకు వస్తారు. ఎంతమందికి ఎన్ని అసలు ఇప్పుడు తల్లి వందనం అంటున్నారు. ఇప్పుడు ఇంటికి అంత జనానికి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒక పిల్లకి శాంక్షన్ చేసిన పిల్లకి వాళ్ళ కరెంట్ బిల్లు వచ్చింది ఎక్కువ, ఇది వచ్చింది, అది వచ్చింది, అలాగని ఏదో పెట్టేసి వాళ్ళు క్యాన్సిల్ చేసేయడం, రేషన్ కార్డులు క్యాన్సిల్ చేసేయడం, ఇంకా అవన్నీ కూడా ఈ స్కామ్లోకి వెళ్ళాయి అనేది జనాలు అప్పటి నుంచి ఉన్నా సరే బయటకు పడలేక అలా ఉన్నారు. ఈసారి ఎలాగైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఇంకెవరికి కూడా తగ్గేది లేకుండా ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని మేము కోరుతాం. అలా ఎంతమంది జీవితాలు బాగుపడతాయని కూడా
కూడా మాకు అనుకుంటున్నాం. ఎంతమంది పిల్లల్ని అస్సలు తల్లిదండ్రులు లేక అనాథలైపోయి పిల్లలకి ఎక్కడ పడితే హాస్పిటల్ తీసుకెళ్తే చాలు పలానా మందు తాగారు అందుకే ఇలా అయిపోయారు అన్నా సరే అవన్నీ కవర్ చేసుకొని వచ్చేసి జగన్ పరిపాలన కాబట్టి ఏవి బయటకు రానివ్వకుండా చేసుకొచ్చేసారు. ఈసారి ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇది ఏమి తప్పు కాదని అనుకుంటున్నాం మేము. ఇలాంటివన్నీ ఫస్ట్ ఆడు చేశాడు కాబట్టి ఆ జగనే ముందుకు రావాలి. అతను తీస్తే ఇంకా బోల్డ్ అని కేసులు బయటకు వస్తాయనేసి అనుకుంటున్నాం. ప్రతిదీ లంచం తీసుకోవడం, ఏదంటే దానికే లంచం తీసుకోవడం, వాళ్ళకి సంతకాలు పెట్టేయడం ఇచ్చేయడం అనేది జరిగింది. తెలుస్తుంది ఆ గవర్నమెంట్లో ఎంతమంది అన్యాయంగా అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో, ఈ విషయమే కాదు ప్రతి విషయంలో కూడా ఒక రేషన్ కార్డు రావాలంటే వాళ్ళకి డబ్బు, వాళ్ళకి ఎన్ని ఉన్నా సరే ఒక సంతకం ఉంటే చాలా మాది అని ఇచ్చేయడం, అలా ఎన్నో చేశారు. ప్రతి ఒక్కటి కూడా లంచమే. లంచం లేకుండా ఆ గవర్నమెంట్లో ఏ పని జరిగేది కాదు. ఇప్పుడు పిల్లలకి ఇచ్చిన డబ్బులు తిన్నారు, రేషన్ కార్డుల మీద తిన్నారు, ఇంకా ఎన్నెన్నో, ఇంకా 1-2 కాదు ప్రతి దాని మీద లంచం తీసుకోవడమే చేశారు. కల్తీ మద్యంతో వాళ్ళు వ్యాపారం చేశారు అని చెప్పేసి మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ కల్తీ మద్యాన్ని ఇప్పుడు దాన్ని తాగే వాళ్ళు తాగినట్టు చనిపోయే పరిస్థితి కూడా ఉన్నది. దాన్ని ఎంతో మంది చేశారు ప్రజలే. ఇంకా జగన్ ఏదో చేస్తాడు, ఇంకా జగన్ అసలు ఈ మందు అది ఉండదేమో, జగన్ ఏదో చేస్తాడని ఆడవాళ్ళం అందరివి నమ్మి జగన్ ఓటేసినందుకు వాళ్ళు పసుపు కుంకాలు దూరాలు చేసి వాళ్ళ పిల్లల్ని దూరం చేశాడు. ప్రతి గంజాయి అంటారా, ఈ మందు అంటారా, ఇంకా ఇవన్నీ ఎలా వచ్చాయంటే గవర్నమెంట్ అంతా కూడా జగన్ గవర్నమెంట్లోనే వచ్చింది ప్రతిదీ కూడా. మా ఆడవాళ్ళందరం ఏమనుకున్నాం, ఒక తల్లిగా, ఒక భార్యగా ఏమనుకున్నారు, ఒక అక్క చెల్లిలాగా చూస్తున్నాడు. మనకు అన్యాయం జరగదు, జగన్ గెలిపించుకున్నామంటే మనకు అన్నీ మంచిగా జరుగుతుంది, అన్యాయం జరగదనేసి మేమందరం ఓటేసి గెలిపించుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అన్యాయం జరిగింది అని అంటే అక్కడ శ్రీమూర్తికి అన్యాయం జరిగింది. వాళ్ళు పసుపు కుంకాలు పోయి అన్నదమ్ములు లేక ఇంటికి భర్తతో లేక చాలా ఇబ్బంది పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే ఈ స్కామ్లు, స్వీట్ నిక్కర్లేసి అవి తెచ్చి మందు ఎలా కల్తీ మందులు అమ్మేసి ఎందుకైంది సడన్గా మందు తాగి రావడం, సడన్గా చనిపోయాడు. మా అత్త చనిపోయాడు, మా భార్య అలాగంటే ఎలా వచ్చిందని అంటే మందు తాగడం వల్ల వచ్చిందనట. అత్త కల్తీ మందు అమ్మవలసిన అవసరం ప్రతి విషయంలో కూడా కల్తీ జరగకుండా ఏమీ రాలేదు. ఇప్పుడు రేషన్ బియ్యం తినే టైంలో కూడా ఆ బియ్యంలో కూడా కల్తీలు, ఎంత కల్తీ వచ్చేదో, రబ్బర్ బియ్యం వచ్చేవి, ఈ బియ్యం వచ్చేవి. ఇప్పుడు అనకూడదు కానీ అన్ని ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఇలాంటి వాళ్ళని ఇంకొంచెం ఇంకా ట్రై చేయాలి, ఇంకా మంది దొరకాలి, ఎక్కువ మంది అనేసి అనుకుంటున్నాం. ఆ ఆడవాళ్ళందరూ మటుకు జగన్ వస్తాడు చేస్తాడు అంటే ఆ ఆడపిల్లలకి మీదే కొట్టాడు, వాళ్ళ కడుపులే కొట్టాడు. గెలిపించుకున్నందుకు అతని వల్ల ఏమీ కూడా ఎవ్వరూ కూడా ఇది అవ్వలేదు అంతే. ఇంకా ఏదైనా సరే తల్లి వందనం అన్నాడు, ఒక పిల్లకి ఇచ్చాడు, ఒక పిల్ల వెంటనే క్యాన్సిల్ నెక్స్ట్ ఇయర్. మరి ఆ డబ్బు ఒక్కసారి ఎవరికైనా శాంక్షన్ అయ్యింది అని అంటే అది ఎన్ని సంవత్సరాల పిల్ల చదివినా సరే వాళ్ళ ఇంటికి రావాలి, అది శాంక్షన్ అయినట్టే. కానీ ఎందుకు ఆపేసేవారు, ఒక ఇల్లు ఇచ్చేవారు, ఆ ఇల్లుకి వెంటనే ఆల బోర్డే ఉంటుంది కానీ ఇది నీది కాదమ్మా అనేసి పేరు కొట్టేసి ఇచ్చేసేవారు. అలా ఎన్నెన్నో కల్తీ జరిగాయి. అంటే డబ్బు ఇస్తే, లంచం ఇస్తే జగన్ చేతికి అందిపోతే చాలు. తర్వాత ప్రజలు అన్యాయం అయిపోయినా, ప్రజలు ఏం జరిగిపోయినా సరే అతను ఏమీ పట్టించుకోలేదు, ఏది చూడలేదు. అది మాకైతే ఇంకా కొంచెం శిక్ష పడాలి అందరికీననే మేము అనుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది బయటకు రావాలని అనుకుంటున్నాం. జగన్ ఫస్ట్ వస్తే మిగతా వాళ్ళు ఇంకా వెనకాల స్కామ్ చేసిన వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉంటారు. ఆ గవర్నమెంట్లో ప్రతిదీ కూడా అవినీతియే జరిగింది, ఏమీ కూడా మంచి జరగలేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో ఈ మద్యం స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తుంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు అది అక్రమ అరెస్టుల కింద అని చెప్పడం అనేది, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు చేయటం అక్రమ అరెస్టులు అని చెప్పి అంటాం, మీరు ఎలా చూస్తారు? అక్రమ అరెస్టులు అనేటప్పుడు ఏ తప్పు చేసినా నిరూపించుకునేది హక్కు ఉంది కదా, అలా నిరూపించుకోలేకపోతున్నారు ఎందుకు? అది కూడా ఉంది కదా. నువ్వు కూడా హక్కులో ఉన్నావు, నువ్వు కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నావు కాబట్టి నువ్వు చెయ్యొచ్చు. నువ్వు ఎందుకు మరి భయపడిపోతున్నావు, ఎందుకు దొరుకుతున్నావు? ప్రతిదీ ఏ విషయం కూడా ఎవరు కూడా నిజం లేకుండా ఎవరు మాట్లాడరు కాబట్టి మీరు నిజం అబద్ధం కాదు అన్నప్పుడు మీరు తేల్చుకొని చెప్పాలి. ఎందుకు అక్రమ కేసులు అవుతాయి? ఎందుకు? అసలు జగన్ అయితే ఎన్నెన్నో కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు మీద, అతను బయటకు రాలేదా? అలా వీళ్ళు కూడా వస్తారు. తప్పు లేనప్పుడు ఎవరైనా బయటకు వస్తారు, అది తప్పు కాబట్టి వాళ్ళు దొరికిపోతున్నారు. అది అరెస్ట్ అవుతుంటే ఇది అక్రమ అరెస్టులు అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేది అడగాలండి. అసలు ఫస్ట్ డే 1 జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చాక ఆయన ఫస్ట్ దొరికిందే లిక్కర్ స్కామ్. ఎలా అంటే డబ్బులు ఇస్తే గానీ లిక్కర్ అమ్మలేని పొజిషన్. ఇది ఎలా తెలుసు అంటే చాలా మంది మా ఏరియాలో కుర్రోళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ నీ దగ్గర క్యాష్ ఉందా, ఫోన్ పే ఇస్తాము అంటే, ఎందుకురా బాబు 350 400 అడగడం ఏంట్రా, అదేదో వాడొచ్చు కదా అనేటప్పుడు, లేదక్క క్యాష్ ఇస్తేనే లిక్కర్ ఇస్తామని అన్నారు. ఫస్ట్ డే 1 ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక లిక్కర్ రిలీజ్ లో ఫస్ట్ దొరికింది జగన్ గారు, అక్కడ దొరికారు. అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న లిక్కర్కి గత ప్రభుత్వంలో లిక్కర్కి తేడా ఏంటంటే, మేము చూసాం కదా, పిచ్చోళ్ళ ప్రవర్తించారండి. చాలా మంది
మా అత్తగారి కొడుకే ఈ మందు తాగి లివర్ ప్రాబ్లం వచ్చి కూడా చనిపోయాడు. ఎక్కువ విన్నది ఏంటంటే ఫ్యామిలీస్ చాలా స్ట్రగుల్ అవ్వాయి. దానికి ముందు ఇదే జగన్ గారు రాకముందు వైఎస్ఆర్సీపీ గెలవక ముందు ఆయన ఇచ్చిన హామీలో ఒకటి ఉంది, నేను లిక్కర్ని ఆఫ్ చేస్తాను, వస్తే మాత్రం లిక్కర్ని మీ అందరికి ఆఫ్ చేసి ఆడబిడ్డలకి న్యాయం చేస్తానని అన్నారు. అది ఫస్ట్ చేయలేదు. చేయకపోగా అందులోనే ఆయన సంపాదన ఎక్కువ కనబడిపోయింది. క్యాష్ అనే పదం ఎందుకు వస్తుందండి? కార్డు ఉంటుంది, ఫోన్పే ఉంటుంది, మిగతా అన్ని విషయాల్లో కూడా కార్డు యాక్సెప్ట్ అయ్యింది, ఫోన్పే యాక్సెప్ట్ అయింది, ఓన్లీ లిక్కర్లో మాత్రమే క్యాష్ ఎందుకు? సో అది ఫస్ట్ స్కామ్. రెండోది ఏంటంటే ప్రజలు అప్పటికి ఇప్పుడు తేడా 1 yearలోనే తెలిసిపోయిందండి. ఇప్పుడు పిల్లలకి ఇచ్చిన పథకాల్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. ఒక్క ఇంట్లో నలుగురుంటే నలుగురు అంటే 6గురికి కూడా చేశారు తల్లికి వందనం పథకం. ఇది ఉపయోగపడింది కదండి. ఆయన చేసింది ఏం ఉపయోగం పడింది? అరెస్ట్ చేయడంలో తప్పేం కాదండి, చెయ్యాలి, జరగాలి. అది కుటుంబాలు అనాథలుగా మారిపోయే పరిస్థితి కూడా వచ్చింది. దీన్ని అంటే ఇప్పుడు అప్పట్లో మద్యం దఫాలుగా ఆపేస్తాం అని చెప్పేసి అన్న ప్రభుత్వం కూడా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు ఎన్నో మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాయని అనుకోవచ్చు. దీన్ని మీరు ఏ రకంగా చెప్తారు? పొట్టను పెట్టుకున్నారని చెప్పడం ఏంటండి? పొట్టను పెట్టుకున్నారు. మా అత్తగారి కొడుకే లివర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? లిక్కర్ ఎక్కువ తాగడం వల్లే కదా. బట్ ఆ లిక్కర్ తాగడం వల్లే కదా ఇది అన్నీ జరిగింది. జనాలు కూడా బాగా ఎడిక్ట్ అయిపోయి అసలు ఇప్పుడు చూడండి, తాగినోళ్ళు తాగుబోతులు తక్కువ కనబడుతున్నారు. అప్పుడు ఆ ప్రభుత్వంలో తాగుబోతులు ఎక్కువ. ఆ ఇంట్లో భార్య పిల్లలు అందరూ బాధపడిన వాళ్ళే. అసలు ఎందులోనూ స్కామ్ జరగలేదు సార్. ఇసుకలో జరగలేదా? భూ కబ్జాల్లో జరగలేదా? అసలు ఒక నాయకులు మాట్లాడేసిన మాటలేనండి. వల్గర్గా బూతులు మాట్లాడుకోవడం ఏంటండి? ప్రజల కోసం వాళ్ళ మంచితనం, వాళ్ళకి ఏం చేయాలన్న దాని మీద మాటలు లేకుండా ఎంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు నాయుడు తిట్టడం, ఇదే పనిగా పెట్టుకొని ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫస్ట్ మాకు కనబడేవి ఇంత నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీలు బూతులు, ఇవి తప్ప. తర్వాత స్కాము ఈ ఒకటే కాదండి. ఈ ప్రభుత్వంకి ఆ ప్రభుత్వానికి తేడా ఏంటండి? ఇంత స్వేచ్ఛగా ఎలా మాట్లాడమే. అమ్మో, ఇలా మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి రేపు మాకు ఎలా ఉంటుందో, ఏ దౌర్జన్యం వచ్చి మా ఇంట్లోని పెంకులు రాలగొట్టేస్తారో, కిటికీలు రాలగొట్టేస్తారో, మమ్మల్ని ఏం చేస్తారని నిజంగా భయపడ్డామండి. స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు స్వేచ్ఛగా ఇలా ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నామండి. అప్పట్లో మా మనసులో ఉండేవి, కానీ చెప్పడానికి మాత్రం భయపడ్డాం. ఎందుకంటే ఇంటికి ఒక వాలంటరీ, ఫస్ట్ వాలంటరీ దగ్గర నుంచే వెళ్ళేది. ఆ వచ్చే వాలంటీర్స్ కూడా చాలా అజమాయిషిగా మాట్లాడేవారండి, చాలా రఫ్గా మాట్లాడేవారు. ఏమనంటే మాది సోషల్ వర్క్, మేము సోషల్ వర్క్ చేస్తున్నాను, మా వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వకుండా వాళ్ళు వర్క్ చేశారు సార్. కాదు కదా. దౌర్జన్యానికి బాగా ఎక్కువండి. మా ఊర్లో జరగలేని గొడవలు అంటూ లేవు. మేము చాలా ఫేస్ చేసాం కూడా. అక్కడికి ప్రభుత్వానికి చాలా తేడాలు ఉన్నాయి సార్. మెయిన్ లిక్కర్ విషయంలో మాత్రం ప్రజలు ప్రాణాలు కోల్పోయి, చాలా మంది తండ్రులు లేకుండా పిల్లలు, భర్త లేకుండా భార్యలు. ఈ రోజు భార్యలు బయటకు వెళ్ళి సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. పిల్లల్ని ఆ పిల్లలకు పోషించడానికి అదొక్కటి గట్టెక్కింది. ఎందుకంటే తల్లికి వందనం ఇవ్వడం వల్ల కనీసం తినడానికి వాళ్ళు చూసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ ప్రాబ్లం లేదు. లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ ఉంటే ఇది కేవలం అక్రమ అరెస్టులు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది అంతా అక్రమ అరెస్ట్ లేదు సార్. మన ముందే చాలా మంది అనాథులు, మీ డబ్బులు కూలి పని చేసుకున్న వాళ్ళు, రోజు సంపాదించుకుని అనాబేడ సంపాదించుకున్న వాళ్ళు కూడా ఆ మందుకు బానిసలు అయిపోయి కిడ్నీలు పోయి, మొన్నే మా వాళ్ళు ఒకరు చనిపోవడం జరిగితే ఇప్పుడు ఒకడు ఆల్రెడీ కిడ్నీలు ఆపరేషన్ చేసుకుని మంచం మీద ఉన్నాడు. ఇది అక్రమ అరెస్ట్ ఏం కాదు. దానిపై గవర్నమెంట్ అంటే వాడు ఎవరైనా తప్పు చేసినట్టు ఎంత పెద్దోడని సరే ఒప్పు వదిలిపెట్టరు. దాన్ని మనందరూ సమర్థించాలి. నేనే కాదు, ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ మందు వల్ల చాలా మందికి అనాథులు అయిపోయారు, తాళిబొట్లు తెగిపోయి ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు. చాలా మంది పనులు లేకపోతే కిడ్నీలు పోయి మగలబడి ఉన్నారు. అందుగురించి దీనిపై అయితే మేము ఫుల్ మద్దతు చేస్తామండి. ఇది అక్రమ అరెస్ట్ ఏం కాదు. ఇది నిజంగా జరుగుతున్న పని. ఇది అంటే ఇప్పుడు మీ వాళ్ళు ఎవరో ఇలా కిడ్నీలు పాడైపోయాయి అని చెప్పేసి అంటారు. మందు తాగటం వల్ల జరిగింది అంటారు. మందు తాగటం వల్ల 2 కిడ్నీలు పోయి ఆల్రెడీ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మంచం మీద ఉన్నాడు ఒక ఆయన. 10 రోజుల క్రితం అయితే మా వాడు ఆల్రెడీ చనిపోయాడు. ఆయన పేరు మదీనా వలి. చనిపోయాడు కూడా చల్లాపురంలోని. మా బావగారు తమ్ముడే అయినా బయటోడేం కాదు. అలాగే ఈ మందుకు బానిస అయ్యి వాళ్ళు చాలా మంది, వీళ్ళే కదండి, కొంతమంది ఇప్పుడు దీనికి ముందు కూడా అయిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఏమన్నారు, మందు ఫుల్గా నిషేధించేద్దాం అన్నారు. ఆయన ఏంటంటే దశలవారి అన్నారు. మళ్ళీ దశలవారి ఏం లేదు, మామూలు అయిపోయింది. ఇప్పుడు దానివల్ల అయితే అప్పుడు వాళ్ళు చేసిన స్కామ్ వాళ్ళందరినీ వదిలిపెట్టకూడదు. ప్రతి ఒక్కరిని శిక్షించడం ధర్మం. అది కత్తి మధ్యలోనే ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టొద్దు. అది మేమందరం దాన్ని ఖండిస్తున్నాం అన్నమాట. ఎలాంటి వాళ్ళ నుంచి పెద్దోళ్ళని సరే వదులుకుంటా వాళ్ళు శిక్షించాలని మా కోరిక.
మేడం, లిక్కర్ స్కామ్లో ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఇది అక్రమ అరెస్టులు అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అక్రమ అరెస్ట్ అంటే దానికి ఇక్కడ వల్ల చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ లా పడ్డారు. వైఫ్ని కొట్టేయడము, అవి విసిరేయడము, హెల్త్ పాడైపోయి రోడ్ల మీద దొల్లేసి ఇవి చేసి చాలా న్యూసెన్స్ చేశారు. మా కళ్ళ ముందే చాలా చూసాము. చనిపోవడాలు అది అంటే హెల్త్ పాడైపోయి లివర్లో అన్ని పాడైపోయి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇలా నాకు తెలిసిన వాళ్ళంటే తాగేసి దొల్లేయడం చేయడం, ఇంట్లో భార్యని అది కొట్టేయడము, పిల్లల్ని కొట్టేయడము, అవి చాలా వరకు చూశాను నేను. ఈ కల్తీ లిక్కర్ వల్ల చనిపోయే వాళ్ళు కూడా సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి అది చాలా వరకు విన్నానండి నేను. ఈ లిక్కర్ స్కామ్ వల్ల చాలా మంది చనిపోయేది ఇది అనేసి. సో దానివల్ల అరెస్ట్ చేయడం వల్ల ఏం తప్పేమి లేదులేండి. చాలా బాధ అనిపించేది. ఈ లెక్కర్ అది బంద్ చేయించాలని మేము చాలా ఇదిగా అనుకున్నాము. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పర్వాలేదు, బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇది చేయించడం అన్నీ. చనిపోయే పరిస్థితి వరకు కూడా వచ్చారు. అంటే హెల్త్ పాడైపోయి చనిపోయేది అని తెలుసు అంటున్నారు, కానీ అది తాగి కిడ్నీ లివర్లో అవి పాడు చేసుకొని ఇది అయిపోయింది. ఈ కల్తీ మద్యం అమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళకి ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులు అక్రమ అరెస్టులు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీలో అనడానికండి అక్రమ అరెస్ట్ ఎలాగవుతుందండి? చాలా అక్రమ అరెస్ట్ అంటే ఏమీ లేదు, బాగానే చేస్తున్నారు. కక్ష ఇది సాధింపులు అనేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు, కానీ అదే అంటే ఏమీ లేదండి. చాలా మంది తాగేసి చేసేసి మైండ్ అంతా పాడు చేసుకొని ఇంట్లో న్యూసెన్స్ చేయడము, అలాగ దొల్లి చనిపోవడము, కిడ్నీలు పాడైపోయి చాలా బాధలు పడ్డారు. లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు అరెస్టులని వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్రమ అరెస్టులు చేశారు అని చెప్పేసి. దీన్ని మీరు ఎలా చూస్తారు? గత ప్రభుత్వంలోనే లిక్కర్ని బ్రాండ్ చేస్తామన్నారు. అసలు లిక్కర్ మధ్య అమ్మనివ్వకుండా చేస్తామన్నారు. కానీ కల్తీ లిక్కర్ అమ్మి చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడం అయింది. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చాలామంది చిన్నపిల్లలు అనాథలుగా అయిపోవడం కూడా జరిగింది. మా రోడ్డు మీద చాలామంది పడిపోవడం కూడా మేము చూసాం. ఎందుకంటే మధ్యలపాలెం మెయిన్ రోడ్డు, నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో ఉండడం, ఇలా నడుచుకొని రావడం, పడిపోవడం చాలా చూసాం మేము. దానివల్ల చాలామంది నష్టపోయారు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని మంచిదే. కానీ అంటే కల్తీ మద్యం వల్ల మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా చనిపోయే పరిస్థితి ఉందంటే? అంటే ఒంట్లో బాగోకుండా ఉన్నారు. లివర్లు పోయిన వాళ్ళు, కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు ప్రస్తుతానికి కేజీహెచ్లో జాయిన్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. అప్పుడు ఎక్కువగా డ్రింక్ చేయడం ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవి అక్రమ అరెస్టులు అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మందు అంటే చాలా మంది గురవుతున్నారు కదండి. తాగడం వల్ల లివర్లు అవన్నీ చాలా మందికి పాడైపోతున్నాయి. దాని మూలంగా అందరూ చాలా మంది ఆడవాళ్ళు కూడా బాధపడుతున్నారు. మెయిన్ ఆ మందు వల్ల చాలా మంది లేడీస్ అందరూ భర్తలు చనిపోయిన చాలా మంది చూశాను నేను. అందులో మా ఆయన కూడా అలాగే జరిగింది. మెయిన్ ఆ మందు లేకుంటే తీసేస్తే మరి కోరుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు బానిస అయిపోతున్నారు. గంజాయి అని ప్రతి ఒక్కటి అలా కుర్రలు కూడా చాలా మంది తాగేస్తున్నారు. దానివల్ల లేడీస్ కూడా రాత్రిపూట వెళ్ళినా సరే రక్షణ ఉండట్లేదు. మెయిన్ దాని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వైసీపీ వాళ్ళు కల్తీ మద్యం అమ్మేశారు, అమ్మటం వల్లే వచ్చిందంట. దానివల్లనండి చాలా మంది కల్తీ బాగా జరిగింది. దాన్ని అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా మంది కోల్పోయారు కూడా ఆ మందు వల్ల. ఇంకా లేకుండా చూసుకుంటే కోరుకుంటున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీర్చుకోండి. ఓకే, ఇప్పుడు కొంచెం పర్లేదండి, కోలుకున్నారు. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉన్నారు. కాకపోతే ఈ మందు లేకుండా ఉంటే ఇంకా బాగుంటారని కోరుకుంటున్నాను అంతే. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చా ఈ కల్తీ మద్యం అమ్మిన వాళ్ళు? మరి చెయ్యాలి కదండి, న్యాయం ఎలా జరుగుతుంది? వాళ్ళకి న్యాయం చేయాలి కదా. వాళ్ళు అరెస్ట్ చేసినాయి కదా వాళ్ళకి న్యాయం జరిగేది. చేయాలి, డెఫినెట్ గా చేయాలి. మద్యం స్కామ్ లోని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారమ్మా? మందు మంచిది కాదని కూడా విన్నాం. మరి అలాగా అమ్మిన వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేయడం మంచిదే కదా. మరి తప్పుడు అరెస్ట్ అని ఎందుకు అనుకోవాలి? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా మద్యం తాగి ఇప్పుడు చాలా మంది చనిపోవడమే చాలా మంది విన్నాము. మందు వల్ల చనిపోయారు అనేది కూడా విన్నాం. కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అలాగ అనుకోవట్లేదు కదా. ఇంట్లో ప్రాబ్లం వల్ల అలాగే తాగి చనిపోయారు, ఎక్కువ తాగారు చనిపోయారు అని అలాగని అనుకోవట్లేదు. కల్తీ మందు తాగి చాలా మంది చనిపోయారు, వార్త విన్నాం. ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల తప్పే ఉంది? చేయవలసింది అలాంటి వాళ్ళు ఉంటే చేయవలసింది, అది పద్ధతి కూడా. మీ దృష్టిలో ఎవరైనా పలానా వాళ్ళు కల్తీ మందు తాగి చనిపోయిన
ఫ్రెండ్స్ చూసారా మీరు ఎవరికైనా? చుట్టాలు కూడా అలాగే చనిపోయారు కదా, దగ్గర వాళ్ళు చాలా మంది చనిపోయారు. మా చిన్నాన్నలు కూడా చనిపోయారు అలా మందు తాగి. ఏమంటే నీళ్ళు అందలేదు చనిపోయారు, కానీ కలితే మందులో ఎంత డిఫరెన్స్ ఉందని తెలియదు కదా. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తారు, వెళ్ళాల్స్తుంది కదా, మందు మీద చేసాల్సింది. ఆ మందులో ఎంత ప్రాబ్లం ఉందని వాళ్ళకి తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తారు అనుకున్నారు? అలా చేస్తారని ఎవరు అనుకోలేదు, కానీ ఇప్పుడు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న వాళ్ళు అనుకుంటేవారు కదా, మరి అది సాధ్యమే కదా. జగన్మోహన్ రెడ్డి కల్తీ మందు అమ్మారంటారా? అమ్మారనే వచ్చింది. అప్పుడు కల్తీ మందు రేటు తగ్గించాడు అన్నారు, కానీ ఏ రేటు తగ్గించలేదు, డబుల్ రేటు వేసుకుని అమ్మాడు. వాళ్ళు కూడా అలాగే తాగారు, సంపాదించి. మీకు మాత్రం అన్యాయం జరిగింది. అన్యాయం దేశమే అన్యాయం చేస్తాడు.